నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైం 8:50 AM రైట్ నౌ. ఇప్పుడే ఫ్రెష్ అయినా, ఆఫీస్ పని చేయడానికి ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఇంకా కొంచెం మత్తుగా నిద్రనే ఉంది. ఐ డోంట్ థింక్ ఐమ్ స్టిల్ కంప్లీట్లీ అవేక్. బట్ నిన్న సాయంత్రం 7:30 దాకానేమో ఆఫీస్ పని చేసినాం. వీ హ్యావ్ టు రెజ్యూమ్ దట్ నౌ. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఇన్ హ్యాండ్. కాఫీ తాగాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అంటే తాగాలనుంది వద్దు అనుంది. ఐ డోంట్ నో. తాగుదాం. 1 minute later. Soon after. 3 hours later. ఒక 2-3 గంటల నుంచి పని నడుస్తుంది. అండ్ వీ హ్యావ్ అ కాల్ ఇన్ లైక్ 5 minutes. ఒక చిన్న డిజైన్ ఇంటర్వ్యూ ఉంది, మనమే లీడ్ చేయాలి. హోప్ ఇట్ టర్న్స్ అవుట్ వెల్. Just then. That could be the line, yes or no, whether you can use the thing for a lot of businesses. So I think that's a good one too. 1 hour later. 1 PM ఆల్రెడీ. ఎస్, లంచ్ కి అప్పుడే ఆకలి అయితే లేదు. ఐ థింక్ ఐల్ బి వర్కింగ్ ఫర్ 1 more hour. ఇంకా కొంచెం పని పోగొట్టుకొని తిందాం. బట్ రైట్ నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఐమ్ ఫీలింగ్. సి, ద డే ఈజ్ అమేజింగ్ అవుట్ దేర్. డే ఈజ్ వెరీ సన్నీ అండ్ ఐ లవ్ ఇట్. వాట్ ఐ ఫీల్ ఈస్, బయట ఇట్లా చూస్తుంటే ఈ ప్రపంచం మొత్తం ఇట్లానే ఫ్రీజ్ చేసేస్తే ఎంత బాగుంటది అని ఆలోచిస్తున్నా. బట్ ఇట్ వుడ్ నాట్ హ్యాపెన్, రైట్? టైం అనేది నడుస్తూనే ఉంటది. ఇట్ వోంట్ స్టాప్ ఫర్ us కదా. సో అగైన్ వీ జస్ట్ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ వీ జస్ట్ హ్యావ్ టు డూ ది హార్డెస్ట్ స్టఫ్ అండ్ డూ ఇట్ రైట్ నౌ. ఐ డోంట్ నో వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ మేబీ రికార్డింగ్ వాయిస్ నోట్ అండ్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్. ఏం పెడదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇదంతా కాంటెక్స్ట్ చెప్పినా కదా, ఐ వాంట్ పుట్ దిస్ అవుట్ ఇన్ ది బ్రాడ్కాస్ట్ ఛానల్ యాజ్ వెల్. ఏమో అది విన్న తర్వాత నాతో పాటు ఎవరైనా ఈ రోజుని కొంచెం ప్రొడక్టివ్ గా వాడడానికి ప్రయత్నిస్తారు కావచ్చు. లెట్స్ డూ దట్ రైట్ నౌ. నమస్తే మా, ఐ జస్ట్ కేమ్ హియర్ టు గివ్ యు అ క్విక్ రిమైండర్ ఆన్ సంథింగ్. A little later. ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Meanwhile. 3 hours later. All right, it's about 4 PM right now, and now it is time for us to have our lunch. Yes, we have some amazing stuff here. మామిడికాయ పచ్చడి. సో రూమ్మేట్ బాయ్కి మన ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. స్మెల్స్ వెరీ స్పైసీ. ఆల్సో వీ హ్యావ్ ముద్దపప్పు. సో యా, వీ గాట్ వేడి అన్నం విత్ నెయ్యి, ముద్దపప్పు అండ్ ఆకాయ పచ్చడి. స్మెల్స్ యమ్. Moments later. 2 hours later. 7 PM రైట్ నౌ. అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నారా అమ్మా. డాంగ్ బ్రో, లైక్ లిటరలీ ఆఫీస్ ఇస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ అస్. ఈ రోజు కంటే రేపు ఇంకా హెవీ ఉండబోతుంది. ఈ రోజన్నా మధ్యలో ఒక 2 hours అట్లా బ్రీతింగ్ స్పేస్ దొరికింది. బట్ టుమారో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్. ఇంట్లో ఉన్నట్టే కానీ పని మాత్రం నడుస్తూనే ఉంది. ఎండ్ టు ఎండ్ నడుస్తుంది. రైట్ నౌ ఐమ్ హంగ్రీ. లెట్స్ గో సీ వాట్ కెన్ వి కుక్ రైట్ నౌ. Of course, we have so many chicken boxes. We can take one from here. Let's defrost this. ఆ చికెన్ అంతా కుక్ అవడానికి డెఫినెట్లీ ఇట్ విల్ బి టేకింగ్ సమ్వేర్ అరౌండ్ 30 minutes ఫర్ షూర్. యా, 30-40 నిమిషాలు పక్కా అవుతుంది. 12 seconds later. ఆ డీఫ్రాస్ట్ అయ్యేదా కుట్టి ఉండే బదులు జర పని చేసుకుందాం మళ్ళీ. మా ఎట్లా రా ఇంత కంప్లీట్ చేయాల్సి ఉంటే, అంటే ఒకటే పని ఎక్కువసేపు చేస్తున్నాం కదా. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ డూయింగ్ మచ్. 50th డే తర్వాత నుంచి, అదే లాస్ట్ ఒక 3-4 days నుంచి ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అవర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి. జిమ్ లేదు, స్టెప్స్ లేవు, వాటర్ తాగుతున్నా ఓకే. మొన్న ఒకరోజు 6కి లేచినా విచ్ ఇస్ గ్రేట్. బట్ క్యాలరీస్ కూడా కరెక్ట్ మెజర్ చేసుకుంటలేను. అంటే కొంచెం ఫాలో అవుతున్నాం, కొంచెం అయితలేము. అట్లుంది రైట్ నౌ. ఐ రియలీ వాంట్ టు ఫోకస్ ఆన్ ఆల్ ఆఫ్ ది అదర్ స్టఫ్ దట్ ఐ వాంట్ టు డూ. వి డెఫినెట్లీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. వేరే పనులన్నింటినీ మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. బట్ మన ప్రైమరీ టాస్క్, మన ప్రథమ కర్తవ్యం ఇస్ ఆఫీస్ కాబట్టి వీ హ్యావ్ టు డూ ఇట్. నో అదర్ ఆప్షన్. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ వే మోర్ టఫర్ టు మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ, ఎస్పెషల్లీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఫ్రమ్ టుమారో లెట్స్ రివైర్ స్టఫ్ బికాస్ టుమారో ఇస్ ఫ్రైడే. వీ హ్యావ్ 4 more days ఇన్ అవర్ హ్యాండ్ ఇంట్లో ఉండడానికి. తర్వాత మళ్ళీ ట్యూస్డే నుంచి మళ్ళీ ఆఫీస్ స్టఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద నెక్స్ట్ 4 days that we have in hand and we have to try our best to rewire our entire routine. Set చేయాలి మో, కాదు సెట్ చేద్దాం మో. A few moments later. ఇంకొంచెం మిగిలిపోయింది మో, దీన్ని మంచిగా పాన్ ఫ్రై చేద్దాం, అయిపోతుంది. వావ్, జస్ట్ లుక్ ఎట్ దట్ మా. బయట పకోడీలు కొనని పోతాం చూడు, ఆ టైప్ ఉంది. దిస్ స్మెల్స్ డెలిషియస్. సైడ్ కి సాస్ కోసం ఐఎమ్ మేకింగ్ చిపోట్లే సాస్. మనది ఇది చిపోట్లే సాస్ కాదు, బట్ చిపోట్లే సాస్ లాంటిది. గ్రీక్ యోగర్ట్, లైట్ మైనీస్, లైట్ గా గార్లిక్, లెమన్ జ్యూస్, లైట్ గా సాల్ట్ అండ్ ముఖ్యంగా చిపోట్లే పెప్పర్స్ మన దగ్గర లేవు కాబట్టి ఎండుమిరపకాయ వేసేసిన. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ డోంట్ నో, బట్ నాకు ఎందుకో దీంట్లో లైట్ గా కొత్తిమీర అయిపోతుంది అవుతుంది మా. కొంచెం వేద్దాం. Nice, right? I was not expecting this. By just crazy, why?
చికెన్ 65. డాంగ్, దిస్ స్మెల్స్ సో గుడ్, దిట్ లుక్స్ సో గుడ్. నేనే చేస్తున్నాను అరే ఇవన్నీ. ఐ మీన్ బిలీవ్ ఆల్ ఆఫ్ దిస్ మా. లెట్స్ టేస్ట్ దిస్ నౌ. వెయిట్. ఏంద్రా ఎంత బాగుంది. A few minutes later. డిన్నర్ అయిపోయింది. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు కొంచెం ఎడిటింగ్ పని ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అస్ అబౌట్ 2 hours ఫర్ షూర్. లెట్స్ ట్రై టు డూ ఇట్ ఫాస్ట్. 2 hours later. As expected, it took us about 2 hours to complete the edit. It's 11:48 right now and we are done with the edit. ఈ రోజు పెద్దగా ఏం చేసినట్టే లేదు మా. 11:50 ఆల్రెడీ డే అయిపోయింది. ఎందుకు ఇట్లా అవుతుందంటావు? కంప్లైంట్ అని కాదు, బట్ ఆఫీస్ పని ఇంకా కొంచెం ఎఫిషియెంట్ గా చేయాలి నేను. అండ్ ఇట్ డెఫినెట్లీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అంతే, విచ్ వీ కాంట్ కంప్లైన్ అబౌట్. బట్ యా, వీఆర్ డూయింగ్ గుడ్. ఆఫీస్ పని అయితే చాలా మంచిగా చేస్తున్నా. ఈ డిఫరెంట్ టీమ్స్ తో మాట్లాడుకుంటా, ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ డిజైన్ చేస్తున్నాం కదా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అదైతే వాస్తవం. కాకపోతే మనం వేరే పనులని కరెక్ట్ ఇంటిగ్రేట్ చేసుకుని అవి కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి, విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఇప్పుడు మనకి ఆఫీస్ నుంచి వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఐ థింక్ ఇట్స్ ఫేర్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ నాట్ బి ఫీలింగ్ గిల్టీ అబౌట్ దిస్. ఎందుకంటే నేను చెప్పినట్టు మనం ఏదో పనికి మాలిన దానికి టైం పెడితే ఒక పద్ధతి, బట్ అట్లా కాదు కదా. వీఆర్ పుట్టింగ్ ఇన్ అవర్ ఇంపార్టెంట్ టైం ఫర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ కంప్లీటింగ్ అవర్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడ టీమ్ డిపెండెన్సీస్ ఉన్నాయి, షార్ట్ డెడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ ఇది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు. ఐ థింక్ యా, ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఈ రోజు కూడా పడుకోవడం లేటే, బట్ రేపు ఒక 6:30 అట్లా లేవడానికి ట్రై చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సిన వీడియో ఇంకా కంప్లీట్ కాలేదు. ఎడిటర్ బాయ్ ఇంకా కొంచెం ఫినిషింగ్ టచెస్ చేసావు అని చెప్పిండు. మన రిలీజ్ అయ్యే టైంకి అది రెడీ అవుతుందో లేదో అని కొంచెం డౌటే ఉంది, బట్ ఐ డోంట్ నో ఏం చేయాలో అర్థమైతలేదు. లుక్స్ లైక్ కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఓ పని చేద్దాం, యూట్యూబ్ లో ఒక పోస్ట్ పెడదాం. రెడీ అయ్యేటట్టు కొంచెం కనిపిస్తలేదు కాబట్టి డే 51 వీడియో కూడా ఒక రోజు గ్యాప్ తీసుకొని అప్లోడ్ చేస్తాను, పోస్ట్ పెడదాం. యాక్చువల్లీ పోస్ట్ పెట్టడం కాదు, పోస్ట్ షెడ్యూల్ చేసి పెడదాం. ఒక 3 గంటలలో పోస్ట్ పబ్లిష్ అవుతుంది. ఒకవేళ అప్పటిలోపల వీడియో వస్తే పోస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏమంటారు? బెస్ట్ కదా? యా, ఆల్ రైట్. పోస్ట్ షెడ్యూల్ చేసేసిన. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ లొల్లి లేకుండా పోయి గమనం వండుకుంటా. ఐల్ ట్రై టు వేకప్ టుమారో ఎట్ అరౌండ్ 6:30 AM in the morning. పందాం, మనం మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.